హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఎంఓఎఫ్ల యొక్క ముఖ్యమైన పర్యావరణ ప్రయోజనం ఏమిటంటే వాటి సంభావ్య ఉపయోగం, ఎందులో వాటి పొటెన్షియల్ యూజ్ ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అసలు ఎంఓఎఫ్ అంటే ఏంటి? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. ఈ ఎంఓఎఫ్లకి సంబంధించి నోబెల్ 2025 కెమిస్ట్రీ విభాగంలో వీటి సృష్టికర్తలకు ఈ ఏడాది నోబెల్ వరించింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్స్ మనము ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఈ ఎంఓఎఫ్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. ఈ ఎంఓఎఫ్లో మెటల్ అయాన్స్ అనేవి ఇక్కడ జాయింట్స్గా ఉపయోగపడతాయి. ఇవి జాయింట్స్ ఇక్కడ. అలానే ఈ ఆర్గానిక్ లింకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రిడ్జెస్గా ఉపయోగపడతాయి. సో ఈ 3 డైమెన్షనల్ క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ దిస్ పోరోసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పోర్సే మనకి. ఇదంతా కూడా మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో పాటు ఈ పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ కారణంగానే వీటిని మాలిక్యులర్ స్పాంజెస్ అని పిలుస్తారు. సో ఈ మాలిక్యులర్ స్పాంజెస్ ఏం చేస్తాయి? వాయువులను సంగ్రహించడం, కెటలిస్ట్స్గా ఉపయోగపడడం, ఫిల్టరేషన్, సెపరేషన్స్లో ఉపయోగపడడం, సెన్సార్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి విభాగాలలో ఉపయోగపడడం, డ్రగ్ డెలివరీకి ఉపయోగపడడం మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, CO2 వంటి గ్రీన్ హౌస్ వాయువులను సంగ్రహించడం. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు మనకి అసలు నోబెల్ కమిటీ కూడా దీని గురించే ప్రస్తావించింది. ఇది చూడడానికి చాలా నార్మల్ ఆవిష్కరణలా ఉన్నా కూడా దీని యొక్క రిజల్ట్, దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది అని. ఎప్పుడైతే ఇది కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ని సీక్వెస్టర్ చేసిందో ఆటోమేటిక్గా మనకి పర్యావరణ సమస్యలను తొలగించడానికి ఒక మార్గంగా దీనిని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నోబెల్ కమిటీ కూడా దీని గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించడం చూడవచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. ఓకే. బి చూడండి, సముద్ర ఆమ్లత్వాన్ని తగ్గించడం. యాక్చువల్గా ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్లో మనం చూడవచ్చు అండి. ఈ ఎంఓఎఫ్ల వలన ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గాయో, గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుముఖం పట్టిందో, ఆటోమేటిక్గా పీహెచ్ బ్యాలెన్స్ అనేది సముద్రంలో పెరుగుతుంది. ఇటీవల ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ని సీక్వెస్టర్ చేయడంతో ఈ ఆమ్లత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది డైరెక్ట్గా మనకి ఇంటర్లింక్ కాకపోయినా కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్లో చూడవచ్చు. బట్ ఉన్న ఆప్షన్స్ ఏ అండ్ బిలో ఏది బెస్ట్ ఆప్షన్ అంటే మనము ఏనే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సి చూడండి, రేడియో ధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేయడం. ఇది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ శక్తి కోసం గ్రీన్ హైడ్రోజన్ను విడుదల చేయడం. సో దీనికి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధం లేదు. సో ఇది కూడా రాంగ్. మనకి ఆన్సర్, బెస్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, హంగరీ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్. ఈ ఆర్టికల్ 2025 నోబెల్ బహుమతులకు సంబంధించి లిటరేచర్ విభాగంలో హంగరీ రచయిత లాస్లో గెలుచుకున్నారు. ఇది మనకి జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం. ఈ ఆర్టికల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా PM ధనధాన్య కృషి యోజన మరియు ఆత్మ నిర్భరత ఇన్ పల్సస్ మిషన్ ప్రారంభించనున్నారు. ఇది మనకి గవర్నెన్స్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఎట్టకేలకు శాంతి వీచిక. ఈ ఆర్టికల్ డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ మరియు దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, 55,000 మంది చిన్నారుల ఆకలి కేకలు. ఈ ఆర్టికల్ ఇటీవలి ఐక్యరాజ్య సమితి యొక్క ఒక అధ్యయనం ప్రకారం గాజాలోని ఇన్హ్యూమన్ కండిషన్స్, ఎస్పెషల్లీ హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, భారత్లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం. ఈ ఆర్టికల్ ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో యాన్యువల్ సోలార్ అవర్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. ఈ సోలార్ డిమ్మింగ్ గురించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, హంగరీ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్. ఈ ఆర్టికల్ నోబెల్ 2025 అవార్డ్స్ గురించి
అండ్ లిటరేచర్ విభాగంలో 2025 విన్నర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ద స్వీడిష్ అకాడమీ దీనిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్కయి 2025 నోబెల్ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన కళాత్మక దృక్పథంలో భ్రమలకు తావేలేదు అని, సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని నిశితంగా వాస్తవికంగా చిత్రిస్తారని నోబెల్ కమిటీ పేర్కొంది. నోబెల్ కమిటీ ఆయనను ఏ గ్రేట్ ఎపిక్ రైటర్ ఇన్ ద సెంట్రల్ యూరోపియన్ ట్రెడిషన్ అని పేర్కొనడం, ప్రశంసించడం చూడవచ్చు. అండ్ ఫర్ హిజ్ కంపెల్లింగ్ విజనరీ వర్క్స్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అపోకలిప్టిక్ టెర్రర్ రీఎఫెమ్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. భయంకరమైన టెర్రర్ పరిస్థితులలో కూడా ఆయన ఆర్ట్ యొక్క గొప్పదనాన్ని ప్రతిబింబించేలాగా, ఆర్ట్ని మరింత ఒక ప్రజలందరికీ చేరువ చేసేలాగా తీసుకువెళ్లారు అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. రీసెంట్ గా కూడా ఆయన పొరుగు దేశం ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను హంగరీ ప్రధాని విక్టోర్ ఓర్బన్ ఖండించకపోవడాన్ని విమర్శించారు. అయినా లాస్లోకు నోబెల్ బహుమతి రావడాన్ని ఓర్బన్ అభినందించడం కూడా చూడవచ్చు. లాస్లో యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాము అండి. ఆయన హంగేరియన్ ఆథర్, హంగరీ దేశానికి చెందిన వ్యక్తి. 5 నవల్స్ ఆయన ఇక్కడ మనం చూడవచ్చు. ద మెలన్కోలీ ఆఫ్ రెసిస్టెన్స్, వార్ అండ్ వార్, సియోబో దేర్బిలో, శాంటన్ ట్యాంగో, హెర్ష్ 07769 ఇవన్నీ ఈ లాస్లో యొక్క ఇంపార్టెంట్ రచనలు. అండ్ అవార్డులు ఆయనకి కొత్త కాదు అండి. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో గెలుచుకున్నారు. బెస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్ అవార్డ్ ఇన్ ఫిక్షన్ 2013లో గెలుచుకున్నారు. అండ్ హంగరీ నుంచి నోబెల్ సాహిత్య బహుమతిని గెలుచుకున్న 2వ వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించారు. సో ఇంతకు ముందు 2002లో ఎమ్రే కర్టిస్ ఈ అవార్డును అందుకున్నారు. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం. ఈ ఆర్టికల్ రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, అలానే మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్, ఈ 2 ప్రారంభం కానున్నాయండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అండ్ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్లను ప్రారంభించనున్నారు. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండి? జాతీయ సగటు కంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేసి వాటిలో ఉత్పాదకత పెంచడానికి చేయూతనందిస్తారు. దీనివలన దేశీయ అవసరాలు తీరుతాయి, రైతుల ఆదాయం పెరుగుతుంది అని కేంద్ర మంత్రి వెల్లడించారు. అండ్ ఈ జిల్లాలలో సాగునీటి వ్యవస్థ, నిల్వ సామర్థ్యం, రుణ సదుపాయం, పంట సాగులో వైవిధ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తామని, మొత్తం 11 మంత్రిత్వ శాఖలలోని 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రీ హార్వెస్టింగ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్, వీటన్నిటిని సమ్మిళితం చేసి ఒక ఉత్పాదకతను పెంపొందించే దిశగా 100 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఈ 100 జిల్లాలను ఎలా ఎంపిక చేస్తారు? జాతీయ సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు ఏవి అనేది చూస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి రాష్ట్రము మరియు లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి అట్లీస్ట్ ఒక జిల్లా ఉండేలాగా దీనిని ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. దీనికోసం మొత్తంగా 24,000 కోట్లను కేటాయించనున్నారు. 6 సంవత్సరాలకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేటు సెక్టార్ కూడా కేంద్రంతో పార్ట్నర్షిప్ వహించి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ 100 జిల్లాలను ఏ పారామీటర్ల మీద తీసుకుంటారు? 3 ముఖ్యమైన పారామీటర్లను తీసుకుంటారు అండి. 1 లో ప్రొడక్టివిటీ, 2 లో క్రాపింగ్ ఇంటెన్సిటీ, అండ్ 3వది లెస్ క్రెడిట్ డిస్బర్స్మెంట్. అంటే పంట ఉత్పాదకత తక్కువగా ఉండడము, పంటల యొక్క తీవ్రత తక్కువగా ఉండడం. అంటే 1 హెక్టార్లో క్రాప్ ఇంటెన్సిటీ ఎంత ఉందనేది చూస్తారు. అలానే క్రెడిట్ డిస్బర్స్మెంట్ తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఈ 3 కేటగిరీస్ని కన్సిడర్ చేసి ఈ ఇండికేటర్స్ ఆధారంగా ఈ 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఈ పథకం వలన ఉపయోగం ఏంటండి? నియర్లీ 1.7 crore ఫార్మర్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ స్కీమ్. ఈ పథకం ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. అండ్ కేంద్ర మంత్రి గారు ప్రస్తావిస్తూ 2014తో పోలిస్తే ఆహార పంటల ఉత్పత్తి దాదాపు 40% పెరిగింది అని, గోధుమ, బియ్యం విషయంలో ఆత్మనిర్భరత సాధించామని తెలిపారు. పప్పు ధాన్యాల విషయంలో ఆత్మనిర్భరతను సాధించడానికి ఇప్పుడు ఈ ప్రత్యేక మిషన్ని ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేది కూడా రేపు లాంచ్ చేయనున్నారు. ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం ఈ పప్పు ధాన్యాల విషయంలో
మొత్తం 275 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే 2030 నుంచి 31 నాటికల్లా 310 లక్షల హెక్టార్లకు పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రొడక్టివిటీని 242 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి అని సంకల్పించారు. ప్రతి హెక్టారుకు సగటు ఉత్పాదకతను 881 కేజీల నుంచి 1130 కేజీలకు పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దిగుబడి పెంచే విత్తనాలపై ప్రత్యేక పరిశోధనలు చేసి వాటిని రైతులకు అందిస్తామని పేర్కొన్నారు. పప్పు ధాన్యాల యొక్క ప్రాసెసింగ్ పైన కూడా దృష్టి పెడతామని, దానివల్ల రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది అని కేంద్ర మంత్రి వెల్లడించడం చూడవచ్చు. సో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ పిఎం ధనధాన్య కృషి యోజన మరియు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత అయిన పల్సెస్ అనేవి లాంచ్ కానున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎట్టకేలకు శాంతి వీచిక. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం, ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి, ఈజిప్టులో ఫలించిన చర్చలు. యుద్ధం ముగింపునకు తొలి దశ ఒప్పందంగా దీనిని పేర్కొన్న ట్రంప్, గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయిల్, ప్రధాని మోదీ, గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం. హమాస్ ఆయుధాలను త్యజించడంపై ఇంకా రాని స్పష్టత. ఈ ఆర్టికల్ మనకి డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ యొక్క సక్సెస్ గురించి అండ్ రెండు వర్గాలు, ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ ప్రతినిధులు దీనిని అంగీకరించడము అండ్ తొలి దశ చర్చలు విజయవంతం అవడం గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ మరియు గాజాలోని డిఫాక్టో రూలర్ అయిన హమాస్ తాజాగా యుద్ధాన్ని నిలిపివేసేందుకు అంగీకరించాయి. బందీలు ఖైదీల విడుదలకు సమ్మతించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈజిప్టు వేదికగా జరిగిన పరోక్ష చర్చలలో యుద్ధానికి పూర్తి స్థాయి ముగింపు దిశగా ఇజ్రాయెల్ హమాస్ ఈ మేరకు తొలి దశ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిణామాల పట్ల భారత ప్రధాని మోదీ, అలానే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయినాయండి. హమాస్ ఆయుధాలను వదిలేస్తుందా లేదా, ఒకవేళ దానికి ఒప్పుకుంటే ఎప్పుడు త్యజించడానికి అంగీకరిస్తుంది, అదేవిధంగా గాజాను ఎవరు పరిపాలిస్తారు లాంటి ప్రశ్నలపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ట్రంప్ యొక్క 20 పాయింట్ పీస్ ప్లాన్ లో దీనికి కొంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ పరిపాలనకి సంబంధించి డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం రాజకీయాలకు సంబంధం లేని ఒక అపాలిటికల్ పాలస్తీనియన్ కమిటీని ఏర్పాటు చేయాలి అని ఈ పీస్ ప్లాన్ లో ఉంది. అదేవిధంగా భద్రతా విషయమై ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF ని గాజాలో మోహరించాలని కూడా మనము చూడవచ్చు. అయితే వీటితో పాటు గాజా నుండి ఇజ్రాయేలీ ఫోర్సెస్ ఎప్పటిలోపు మరియు ఎంతవరకు వెనక్కి వెళ్తారు భద్రతా బలగాలు అనేవి మనం చూడాలి. అయితే తాజా అంగీకారం ప్రకారం తమ వద్ద ఉన్న సజీవ బందీలను హమాస్ కొన్ని రోజుల్లోనే విడుదల చేస్తుంది. అలానే గాజాలోని మెజారిటీ భూభాగాల నుంచి బలగాల ఉపసంహరణను ఇజ్రాయెల్ త్వరలోనే ప్రారంభిస్తుంది అని తెలుస్తుంది. ఈ చర్చలు సఫలం అవడంతో డొనాల్డ్ ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంపై తొలుత ట్రంప్ ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు తొలి దశ ప్రణాళికకు ఆ రెండు వర్గాలు అంగీకరించాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూస్తే ఇజ్రాయెల్ పార్లమెంటులో దీనికి సంబంధించిన చర్చ జరిగి అంగీకారం తెలుపుతారు. అండ్ తరువాత బందీల విడుదల మరియు ఎక్స్చేంజ్ అనేది మొదలవుతుంది. దాని తరువాత ఇజ్రాయెల్ తన భద్రతా బలగాలను క్రమేపీ ఉపసంహరించుకుంటుంది. దానితో పాటు ముఖ్యంగా గాజా ఈజిప్ట్ మధ్య రఫా క్రాసింగ్ సహా 5 కీలక సరిహద్దు క్రాసింగ్లను తిరిగి తెరుస్తారు. తొలి రోజులలో 400 ట్రక్కులు, తర్వాత 600 ట్రక్కుల మేర సహాయ సామాగ్రిని వాటి ద్వారా అనుమతిస్తారు. ఇది చాలా కీలకమండి. ఈ బోర్డర్ క్రాసింగ్స్ ద్వారా అనేక సహాయ మెటీరియల్, రిలీఫ్ మెటీరియల్ గాజాకి పంపించడం ఇప్పుడు అత్యావశ్యకం. ఇమేజ్ లో మనం ఇక్కడ చూడవచ్చండి, ఈ రఫా క్రాసింగ్ అనేది ఈజిప్ట్ మరియు గాజా మధ్య ఉంటుంది. దీని ద్వారా ఇప్పుడు రిలీఫ్ మెటీరియల్ గాజాకి పంపించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 55,000 మంది చిన్నారుల ఆకలి కేకలు, గాజాలో దయనీయ స్థితి, ఐక్యరాజ్య సమితి. ఈ ఆర్టికల్ మనకి గాజాలోని ప్రజెంట్ సిచ్యువేషన్, ఇన్హ్యూమన్ కండిషన్స్ గురించి వివరిస్తుంది. ముఖ్యంగా UNRWA యొక్క తాజా సర్వే యొక్క నివేదిక ప్రకారం కొన్ని గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాజాలో చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న హంగర్ మరియు మాల్ న్యూట్రిషన్ గురించి ఈ సర్వే అనేది నివేదికలో పొందుపరిచింది. ఈ కీ స్టాటిస్టిక్స్ తో పాటు దీనికి గల మెయిన్ రీజన్స్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము అండి.
గాజాలో గత రెండేళ్లుగా జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా అక్కడి చిన్నారుల ఆరోగ్యం తీవ్ర ప్రభావానికి గురి అయింది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఆహార కొరత కారణంగా ఈ ప్రాంతంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 55,000 మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. సుమారు 55,000 మంది మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు అని ఈ నివేదిక యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటే యుఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ యొక్క నివేదిక అనేది తెలియజేస్తుంది. అగైన్ అవుట్ ఆఫ్ ఈ 55,000 చిల్డ్రన్స్లో 12,800 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది అని నివేదిక హెచ్చరించింది. ఈ నివేదిక వివరాలు ద లాన్సెట్ మెడికల్ జర్నల్లో తాజాగా ప్రచురితమయ్యాయి. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో సుమారు 16% మందికి పోషకాహారం లేకపోవడం జీవన్మరణ సమస్యగా మారినట్లు ఇందులో తెలిపారు. దీనికి గల కారణాలను మనము చూస్తే ముఖ్యంగా గాజా మీద ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు అండ్ ఫుడ్ షెల్టర్స్ మీద కూడా, అంటే ఎక్కడైతే ఈ ఫుడ్ అనేది పంచిపెడుతూ ఉన్నారో రిలీఫ్ మెటీరియల్స్ తో ఫుడ్ పంచిపెడుతూ ఉన్న షెల్టర్స్ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉండడం, ఫుడ్ బ్లాకేడ్ కంప్లీట్ గా చేస్తూ ఉండడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం, వాతావరణంలో పేరుకుపోయిన ఏరోజోల్ కణాలే కారణం, వెల్లడించిన అధ్యయనం. ఈ ఆర్టికల్ ఇటీవలి అధ్యయనం ప్రకారం భారతదేశంలో సోలార్ డిమ్మింగ్ అనేది వివరించడం జరిగింది. అండ్ దీనికి గల కారణాలతో పాటు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. అలానే ఈ అధ్యయనం యొక్క కీ స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతుంది అని ఒక అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాలలో గరిష్టంగా వరుసగా ఏడాదికి సగటున 9.5 గంటలు, 8.5 గంటల ఎండ పడే సమయం తగ్గిపోయింది అని పేర్కొంది. అంటే యాన్యువల్లీ ఒక సంవత్సరానికి మనము యావరేజ్ తీసుకున్నప్పుడు జనరల్గా రెగ్యులర్గా ఉండే యావరేజ్ కంటే పశ్చిమ ప్రాంతాలలో అయితే 8.5 గంటలు తగ్గిపోయింది. అండ్ హిమాలయన్ స్టేట్స్ ఇక్కడ మనం చూసినప్పుడు సుమారు 9.5 గంటల యొక్క ఎండ పడే సమయం అనేది తగ్గిపోయింది. ఈ అధ్యయనం 1988 నుంచి 2018 వరకు మధ్య గల డేటాను విశ్లేషించి ఒక స్టాటిస్టిక్స్ అంచనాలను ఇవ్వడం జరిగింది అండి. ఈ గణాంకాలను పరిశీలిస్తే దక్కన ప్రాంతంలో సూర్యరశ్మి సమయం ఏడాదికి 3 గంటలు తగ్గిపోగా ఉత్తర భారతంలో ఇది 1.5 గంటలుగా ఉంది. అంటే ప్రతి ఏరియాలోనూ మనం చూసినప్పుడు యావరేజ్గా ఈ సోలార్ డిమ్మింగ్ అనేది చూడవచ్చు. దీనికి మేజర్ రీజన్ ఏంటి అనేది మనం చూస్తే కర్మాగారాలు, వాహనాలు తదితరాల నుంచి విడుదలయ్యే అతి సూక్ష్మమైన ఏరోసోల్ కణాలు వాతావరణంలో ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించి ఉండడమే కారణమని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఈ ఏరోజోల్స్ అనేవి 2 రకాలుగా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఒకటి మానవ కార్యకలాపాలు యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కారణంగాను, రెండవది సహజ కారణాలు న్యాచురల్ గా కూడా మనము ఈ ఏరోజోల్స్ అనేది విడుదలవ్వడం చూడవచ్చు. న్యాచురల్ గా ఎలా వస్తాయి? ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, వాల్కనిక్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు. ఇలా సహజ కారణాలతో కూడా ఈ ఏరోజోల్స్ అనేవి వాతావరణంలోకి విడుదలవుతాయి. అండ్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహిక్యులర్ పొల్యూషన్, ఇలా అనేక కారణాలతో సూట్, బ్లాక్ కార్బన్ అని పిలుస్తాము, సూట్ అని పిలుస్తాము. సో ఇవి వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ ఏరోజోల్స్ ఏం చేస్తాయి? సూర్యరశ్మిని పీల్చుకుని వాతావరణాన్ని వేడిగా చేస్తాయి. దీని వలన అటు గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో పాటు ఇటు సోలార్ డిమ్మింగ్ అనేది కూడా మనము చూస్తూ ఉన్నాము. ఎండ పడే సమయం తగ్గిపోతూ ఉంది. అండ్ దీని వలన మనము అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎస్పెషల్లీ మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని వలన ఆహార కొరత అనేది భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా మనుషులలో కూడా అనేక రుగ్మతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలానే చాలా దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కోసం సౌర విద్యుత్ మీద ఆధారపడడానికి తమ యొక్క యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో సోలార్ డిమ్మింగ్ అనేది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ని మనము అరికట్టడానికి ముఖ్యంగా వెహిక్యులర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కారణంగా ఏర్పడే ఈ ఏరోజోల్స్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పొగచూరుతున్న బతుకులు. ఈ ఆర్టికల్ మనకి అవైలబిలిటీ ఆఫ్ క్లీన్ ఎనర్జీ, ముఖ్యంగా మనము వంట చెరుకు ఇలాంటి వాటిని ఇప్పటికీ చాలా ప్రాంతాలలో వినియోగిస్తూ ఉన్నారు. దీని వలన మహిళలకు ఆరోగ్య సమస్యలు అలానే పర్యావరణ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి.
సో ఈ కంటెక్స్ట్లో అసలు ఏ ఏ దేశాలలో ఎంత మేరకు క్లీన్ ఎనర్జీ అందుబాటులో ఉంది అనేది గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. దీని సోర్స్ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ 2025 నివేదికల ఆధారంగా చూడవచ్చు. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి జనరల్గా ఎల్పిజి, బయోగ్యాస్, సోలార్ పవర్ పొయ్యిలు ఇలాంటి వాటిని క్లీన్ ఎనర్జీగా మనం చెప్పవచ్చు. ఇక్కడ వివిధ దేశాలలో శుద్ధ వంట ఇంధనాలు అందుబాటులో ఉన్న వారి వాటా ఎంత శాతం ఉంది అనేది చూద్దాం. చైనాలో 89% మంది క్లీన్ ఎనర్జీ యాక్సెసిబుల్గా ఉంది. అండ్ థాయిలాండ్లో 87%, ఇండియాలో 77%, పాకిస్తాన్లో 55%, మయన్మార్లో 54%, నేపాల్లో 43%, ఆఫ్ఘనిస్తాన్లో 39%, శ్రీలంకలో 35% అండ్ బంగ్లాదేశ్లో 28%. సో మనము ఇక్కడ చూస్తే కొంత మెరుగైన స్థాయిలోనే ఉన్నాము అండి. ఇదంతా ఏషియా దేశాలలో. సో ఆసియా దేశాలలో మనము ఇండియా 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజనని తీసుకురావడం జరిగింది అండి. ఈ పథకం ద్వారా ఎల్పిజి కనెక్షన్స్ ని అర్హులైన వారికి అందిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా ప్రస్తుతం భారతదేశం సుమారు 77% వరకు క్లీన్ ఎనర్జీని యాక్సెసిబిలిటీ తీసుకురాగలిగింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ను ఇక్కడ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.